హలో ఫ్రెండ్స్, సెప్టెంబర్ 25 తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ యుద్ధం జరగబోతుందా? అఖండ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని మూవీ టీం అయితే ప్రకటించింది. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ ఓజీ డివిడి ఎంటర్టైన్మెంట్ సంస్థ సెప్టెంబర్ 25నే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తామని సేమ్ డేట్కి అయితే వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అఖండ 2 మూవీ టీం తోటి మాట్లాడే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారా, లేకపోతే రెండు సినిమాలు ఒకే రోజు రాబోతున్నావా, తగ్గేదెవరు, రిలీజ్ డేట్కు వచ్చేదెవరు అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, అందులో ఉన్న సీక్వెల్ అఖండ అనేది మొదటి భాగం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ. అప్పట్లో థియేటర్కి రానూరిని కూడా రప్పించింది. ఆ మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో, సినిమాలోని కంటెంట్కు, బాలకృష్ణ యాక్టింగ్కు, బీజిఎం తమన్ కొట్టిన బీజిఎంకు, డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చింది ఆ మూవీ. నందమూరి బాలకృష్ణను అపజయాల నుంచి విజయ ట్రాక్ ఎక్కించిన మూవీ అఖండ మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2 అనేది సీక్వెల్ ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అఖండ 2 మీద కూడా అంతటి భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తుండ్రు. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు, పాన్ ఇండియా స్థాయిలో ఈసారి తాండవం గట్టిగా ఉండబోతుందని. రిలీజ్ డేట్ అయితే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సెప్టెంబర్ 25 చాలా కాస్ట్లీ రిలీజ్ డేట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే దసరా కంటే 2 వీక్స్ ముందే ఈ డేటు, మంచి హాలిడేస్ ఉన్నాయి. అక్టోబర్ 2 హాలిడే, చాలా హాలిడేస్ ఉన్నాయి. అప్పుడు స్కూళ్ళకు కానీ హాలిడేస్ టైం కాబట్టి మంచి రిలీజ్ డేట్ అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. కానీ లేటెస్ట్గా అదే డేటుకు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రాబోతుందని నిన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. ఇది గత సంవత్సరం 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసి 1 ఇయర్ పోస్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓజీ సెప్టెంబర్ 25 అని అనౌన్స్మెంట్ చేశారు. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే బాక్స్ ఆఫీస్ యుద్ధం మాత్రం చాలా బలంగానే ఉంటుంది. అఖండ 2 వెస్ ఓజీ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే కాంబినేషన్ పరంగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను వీరిద్దరు కలిసి చేసిన ఈ ప్రతి సినిమా సింహ, లెజెండ్, అఖండ ఒకదానికి మించి ఒకటి బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్కా బాబ్ కాంబినేషన్ అంటారు. వీరిద్దరు కలిస్తే అంతటి అవుట్పుట్ బాక్స్ ఆఫీస్ ఏ విధంగా షేక్ అయిందో గత సినిమాలు నిరూపించినాయి. వీళ్ళకు తోడు తమన్ జోడవుతే అఖండ తాండవం ఏ రేంజ్లో ఉండబోతుంది అన్నది మొదటి భాగం బీజిఎం ఎంత గొప్పగా ఆకట్టుకున్నది అనేది ఉదాహరణ. ఈ సినిమా మీద క్రేజ్ మాత్రం కాంబినేషన్ పరంగా బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది ఈ మూవీకి. అందులో ఉన్న సీక్వెల్ ఆల్రెడీ తెలిసిన స్టోరీ. ఈ స్టోరీ మొదటి భాగం ఎండ్ నుంచి మొదలవుతుందంట. తెలిసిన స్టోరీ కాబట్టి ఆల్మోస్ట్ ఈ సినిమా ఇలా ఉండబోతుంది అనేది ఒక ఆడియన్స్ అయితే ఒక డిసిజన్ అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సుజిత్ గత 3 సంవత్సరాల నుంచి తెరకెక్కిస్తున్నాడు. గ్యాప్లు వచ్చినాయి. తర్వాత సీజీ వర్క్ ఎలా నడుస్తుందో, ఓజీ అనే టైటిల్ పవన్ కళ్యాణ్ అనే పేరు మీద క్రేజ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. డైరెక్టర్ క్రేజ్ అనేది సాహో తర్వాత మరి ఏ మూవీ తీయలేదు. కానీ పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాల్ షీట్ డేట్స్ అయితే ఇచ్చాడు. ఆ డేట్లోనే ఎలా తీశాడు అనేది మనకు ట్రైలర్ వస్తే మాత్రం తెలియదు. ఓజీ పవన్ కళ్యాణ్ అనే క్రేజ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఈ మూవీ మీద. అయితే మన పవన్ కళ్యాణ్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా గతంలో చేసిన సినిమాలు పంజా కానీ, బాలు సినిమా కానీ అనుకున్నంత రేంజ్లో మూవీస్ అయితే విజయం సాధించలేదు. సుజిత్ ఒక గ్యాంగ్స్టర్గా ముంబైలో గ్యాంగ్స్టర్ ఇంకా ఎలాంటి తాండవం మనకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడో కానీ స్టోరీ అయితే ఎలా ఉండబోతుంది, ఒక గ్యాంగ్స్టర్ కథ ఏ విధంగా అనేది ఆడియన్స్కు ట్రైలర్ వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది స్టోరీ పాయింట్ అనేది. రెండు సినిమాలు దేనికదే ఎవరి కెరీర్లో వాళ్ళకు హైప్గా ఈ రెండు మూవీస్ అయితే ఉన్నాయి. కాంబినేషన్ పరంగా చూస్తే బాబ్కా కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్. ఇంకోటి విచిత్రం ఏంటంటే రెండు సినిమాలకు రెండు తాండవమే అంటున్నాడు. ఒకటేమో ఫైర్ అంటున్నాడు, ఒకటేమో తాండవం అంటున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్. రెండు సినిమాలకు ఒక్కడే మ్యూజిక్ డైరెక్టర్ తమన్. చూద్దాం రెండు సినిమాలు రిలీజ్ అయితే ఇలాంటి సంచలనాలు దేనికి అయిపు ఉంటుందంటే నందమూరి ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, టోటల్ నందమూరి ఫ్యాన్స్ ఈ మూవీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మెగా ఫ్యాన్స్ ఇక్కడ చేసే అవకాశం ఉంది. అప్పుడు బలంగా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది ఒక రేంజ్లో మూత మోగే అవకాశం ఉంది. కానీ ఓజీ మాత్రం
సినిమా కంప్లీట్ అయిపోయిందా, రెగ్యులర్ షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడా, లేకపోతే ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినంత వరకు ఆ సినిమాకు డేట్లు ఇస్తాడా, లేకపోతే పొలిటికల్గా బిజీ అవుతాడా అనేది ఇప్పటి వరకు తెలియదు. ఎన్నోసార్లు రిలీజ్ డేటు హరిహర వీరమల్లు కానీ ఓజీ కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చినాయి. ఫైనల్గా అయితే మనకి వినపడుతున్న సమాచారం ఏంటంటే ఒక 10 days ఓజీకి పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే 100% షూటింగ్ అయితే ఫైనల్ కంప్లీట్ అయిపోయే అవకాశం ఉందన్నట్టు మాట అయితే వినపడుతుంది. అందుకే అఫీషియల్గా స్ట్రాంగ్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. మంచి రిలీజ్ డేట్ September 25 అనేది హాలిడేస్ టైము, దసరా ముందు మంచిగా 2 weeks వరకు హాలిడేస్ ఉంటాయి. పర్ఫెక్ట్ రిలీజ్ టైం. యావరేజ్ టాక్ వచ్చినా కానీ సినిమా బంపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. 2 సినిమాలు అటు అఖండ, నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హైప్ మూవీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి బజున మూవీ. ఇటు పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా ఓజీ అనేది సపరేట్గా క్రేజ్ క్రియేట్ చేసి పెట్టిన మూవీ. టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే 100% బాక్స్ ఆఫీస్ యుద్ధం స్ట్రాంగ్గా ఉంటుంది. 2 సినిమాలకైతే నష్టం అయితే భారీగానే ఉంటుంది. 2 సినిమాలు ఇటు టాక్ వచ్చినా, 2 సినిమాలు డిజాస్టర్ టాక్ వచ్చినా, 2 సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కానీ నష్టం అయితే చాలా బలంగా ఉంటుంది. కానీ 100% మనకి వినపడుతున్న సమాచారం ఏంటంటే ఓజీ టీము నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 14 Reels ఎంటర్టైన్మెంట్ సంస్థను మొత్తం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీ CG వర్క్ కానీ, గ్రాఫిక్స్ కానీ, తర్వాత షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాకనే September 25న వస్తున్నారా లేదా అనేది తెలుసుకున్న తర్వాతనే వీళ్ళు అనౌన్స్మెంట్ చేసినట్టు అర్థమవుతుంది. 100% నందమూరి బాలకృష్ణ అఖండ 2 అనేది సేమ్ మొదటి భాగం December 5న ఎలా రిలీజ్ అయ్యి ఎంత సంచలన విజయం సాధించిందో సేమ్ రిలీజ్కు December 5న రిలీజ్ కానికే ప్లాన్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. నేను కూడా అదే కోరుకున్నా. 100% డిసెంబర్ అనేది అఖండ మూవీకి బ్రహ్మాండమైన కలిసి వచ్చే డేటు. డిసెంబర్ మంత్ కూడా బ్రహ్మాండమైన అఖండ సెంటిమెంట్ ఉంది. మొదటి భాగం సెంటిమెంటు ఇంకా డిసెంబరే 100% ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో తగ్గేది లేదు, ముందుకు వెళ్ళేది లేదు. కానీ అఖండ ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్న విధానం VFXకు ఇంకా టైం తీసుకునే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ కాదు ఇది, పటాపట కంప్లీట్ చేసేసి ఏదో కానీ CG కానీ పర్ఫెక్ట్ లేకుండా ఫ్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి 100% అవుట్పుట్ వచ్చిన తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. మనకు టీజర్ అయితే నెక్స్ట్ మంత్ 9వ తారీఖు నాడే 1 నిమిషం 6 సెకండ్ల టీజర్ అయితే ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది. అభిమానులకైతే ఇంకా గూస్ బంప్స్ వచ్చే టీజర్ అయితే చూడబోతున్నాం. మొదటిలో వచ్చిన టీజర్ అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఫాస్టెస్ట్ 50 million, 60 million, 30 million రికార్డుల బెండ్ చేసింది మొదటి భాగం. అప్పుడు అఖండ క్యారెక్టర్ టీజర్ వచ్చినప్పుడు దానికి మించి అనే రేంజ్లో ఈ టీజర్ అయితే బోయపాటి శ్రీను కటింగ్ అయిపోయింది. 1 నిమిషం 6 సెకండ్లు 66 సెకండ్ల టీజర్ అయితే అభిమానులకు బూస్టప్. ఘోర గెటప్ ఎప్పుడైతే ఇంక సెకండ్ రివీల్ అవుతుందో ఈ మూవీ మీద బజ్ మాత్రం ఆకాశం స్థాయిలోకి వెళ్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది. 2 సినిమాలు ఇంత బజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. అఖండ అయితే డిసెంబర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓజీ పర్ఫెక్ట్ వస్తుందా రాదా తెలియదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పోతే ఆ డేట్ కూడా పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత షూటింగ్ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ పోస్ట్ పోనే అవకాశం ఉంది. ఓజీ అయితే 100% దీంట్లో డౌటే లేదు. 2 సినిమాలు అయితే పక్కగా September 25 అఖండ మూవీ నుంచి అయితే వస్తే మాత్రం ఫ్యాన్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ బాక్స్ ఆఫీస్ ఫైరే ఉంటుంది. నాకు తెలిసి ఒక రోజు కానీ 1 week తేడా వచ్చినా కానీ ఇంతటి భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ని కుదిపేస్తాయి 2 సినిమాలు అయితే. ఏ సినిమా తగ్గుతుంది, ఏ సినిమా రిలీజ్ డేట్కి సేమ్ వచ్చే అవకాశం ఉంది అనేది మీరు కామెంట్ రాయండి.